ఫ్రెండ్స్, ఉత్తర కొరియా అనేది ఒక వింతైన దేశం. అక్కడ ఒక మనిషి పుట్టాడంటే ఇక అక్కడి నుంచి బయటపడడం దాదాపు అసాధ్యం. కానీ మీరు ఎప్పుడైనా ఆలోచించారా? 2.5 కోట్ల మంది ప్రజలు ఉన్నా కూడా వారందరూ కలిసి కూడా అక్కడి నుంచి పారిపోలేనంత క్రూరమైన వ్యవస్థ అక్కడ ఏముంది? నిజానికి పాకిస్తాన్ ప్రభుత్వం కూడా ఈ మొండివాడైన కిమ్ జోంగ్ ఉన్ పాలనకు మురిసిపోతున్నట్లే కనిపిస్తోంది. వారు కూడా పాకిస్తాన్ ను మరో ఉత్తర కొరియాగా ప్రకటించాలనే ఆలోచనలో ఉన్నారు. ఏదేమైనా కిమ్ జోంగ్ ఉన్ క్రూరత్వంతో ఎవరూ పోటీ పడలేరు. ఈ వీడియోలో ఉత్తర కొరియా నుంచి బయటపడటం ఎందుకు అసాధ్యం అనేది నేను మీకు క్లియర్ గా వివరిస్తాను. సో లెట్స్ బిగిన్ అవర్ టుడే ఎపిసోడ్. అంతకంటే ముందు ఈ వీడియోకి ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కు తప్పకుండా షేర్ చేయండి. ఉత్తర కొరియా మొదటి నుంచే నియంతృత్వంలోనే ఉంది. కానీ కొంతకాలం క్రితం వరకు ప్రజలు అక్కడి నుంచి పారిపోవడంలో ఎలాగోలాగా విజయం సాధించేవారు. కానీ మీకు తెలిస్తే ఆశ్చర్యం కలుగుతుంది. 2009లో కిమ్ జోంగ్ ఇల్ హయాంలో సుమారు 2914 మంది దేశం నుంచి పరారయ్యారు. వారిలో కొందరు దక్షిణ కొరియాకు వెళ్ళగా మరికొందరు చైనాలో ఆశ్రయం పొందారు. కానీ 2011లో కిమ్ జోంగ్ ఇల్ మరణించిన తర్వాత అతని కుమారుడు కిమ్ జోంగ్ ఉన్ అధికారాన్ని చేపట్టాడు. ఈ కొత్త నాయకుడు వచ్చినప్పటి నుంచి దేశం దాటి వెళ్లే మార్గాలను ఎంత కఠినం చేశాడంటే అక్కడి నుంచి మనుషులు కాదు కదా, కనీసం ఒక ఈగ కూడా బయటకు వెళ్లలేనంత మార్చేశాడు. 2022లో కూడా ఇంత భద్రతను దాటి 67 మంది ఎలాగలాగా తప్పించుకోగలిగారు. కానీ గత 3 ఏళ్ల గణాంకాలను చూస్తే ఇప్పుడు అక్కడి నుంచి ఒక వ్యక్తి కూడా బయటకు వెళ్లలేకపోయారు. దీనికి కారణం కిమ్ జోంగ్ ఉన్ సరిహద్దును అంత పటిష్టం చేయటం. అధికారం చేపట్టిన తర్వాత కిమ్ యొక్క మొదటి ప్రాధాన్యత ఉత్తర కొరియా నుంచి తప్పించుకోవడాన్ని అసాధ్యం చేయటం. అందుకోసం అతను ప్రపంచంలో మరో దేశం ఉపయోగించని అత్యంత కఠినమైన పద్ధతులను అమలు చేశాడు. మొదటగా అతను ఉత్తర కొరియా సరిహద్దుల పొడవునా సిగ్నల్ జామర్స్ ఏర్పాటు చేశాడు. దీనివల్ల అన్ని రకాల ఫోన్ మరియు శాటిలైట్ సిగ్నల్స్ పూర్తిగా బ్లాక్ చేయబడతాయి. ఈ జామర్ల ముఖ్య ఉద్దేశం ఏమిటంటే ఏ ఉత్తర కొరియా పౌరుడు కూడా చైనాతో ఎటువంటి సంబంధాలు కలిగి ఉండకూడదు మరియు ఎవరు వారికి పారిపోవడానికి సహాయం చేయకూడదు. అంతేకాకుండా సరిహద్దుల వద్ద ప్రత్యేకంగా సెల్ ఫోన్ మానిటరింగ్ సెంటర్స్ నిర్మించబడ్డాయి. ఎవరైనా పొరపాటున ఫోన్ ద్వారా చైనీయులతో మాట్లాడడానికి ప్రయత్నిస్తే వారు అక్కడికక్కడే పట్టుబడిపోతారు. దీనికి తోడు సరిహద్దుల వద్ద వాచ్ టవర్ సంఖ్యను విపరీతంగా పెంచారు. గతంలో వీటి సంఖ్య తక్కువగా ఉండేది, కానీ ఇప్పుడు ప్రతి చోట ఇవే కనిపిస్తాయి. ఈ టవర్స్ లో ఉండే సైనికులకు స్పష్టమైన ఆదేశాలు ఉన్నాయి. అదేంటంటే సరిహద్దు సమీపంలో ఎవరైనా కనిపిస్తే ఎటువంటి ప్రశ్నలు లేకుండా నేరుగా కాల్చి చంపేయాలి. సరిహద్దుల పొడవునా హైటెక్ కెమెరాలు మరియు సెన్సార్లు అమర్చబడ్డాయి. ఇవి మనుషుల కదలికలను గుర్తించగానే అలారం మోగిస్తాయి. ఇంతటి కట్టుదిట్టమైన భద్రతను చూసి ఎవరు సరిహద్దు దాటాలని ఆలోచించరు. ఒకవేళ ఎవరైనా వీటన్నిటిని తప్పించుకొని క్రాస్ లైన్ వరకు వెళ్ళినా అక్కడ కాంక్రీట్ బ్యారియర్లు మరియు పదునైన ముళ్ళ కంచెలు వారిని అడ్డుకుంటాయి. అవి మనిషి శరీరాన్ని చీల్చివేసేంత పదునుగా ఉంటాయి. మరో భయంకరమైన విషయం ఏంటంటే ఈ బ్యారియర్స్ లోపల కూడా మోషన్ డిటెక్టర్స్ ఉంటాయి. ఎవరైనా వాటి దగ్గరకు వెళ్ళగానే పెద్ద శబ్దం మరియు కాంతి వస్తుంది. ఇది ఉత్తర కొరియా సైన్యానికి పరిస్థితిని వివరించడానికి సరిపోతుంది. నివేదికల ప్రకారం ఇప్పుడు సరిహద్దుల్లో ఎలక్ట్రిక్ వైర్స్ ను కూడా అమర్చారు. వీటిలో ఎంత హై వోల్టేజ్ కరెంట్ ఉంటుందంటే దీన్ని తాకిన మనిషి అక్కడికక్కడే మరణిస్తాడు. 2023లో తప్పించుకోవడానికి ప్రయత్నించిన 6 వ్యక్తులు ఈ విధంగానే తమ ప్రాణాలు కోల్పోయారు. ఇంతటి భద్రత ఉన్నా కూడా కిమ్ జోంగ్ ఉన్ సంతృప్తి చెందలేదు. అతను కొన్ని పొరుగు దేశాలతో కూడా డీల్స్ కుదుర్చుకున్నాడు. ఒకవేళ ఉత్తర కొరియా వ్యక్తి వారి దేశంలో పట్టుబడితే అతడిని తిరిగి కిమ్ కు అప్పగించాలి. 2014లో రష్యాతో ఇలాంటి ఒప్పందమే జరిగింది. ఇది ఇప్పటికీ కొనసాగుతోంది. అదే విధంగా చైనాతో కూడా ఎస్కేపీలను తిరిగి పంపాలని కోరాడు. మొదట్లో చైనా దీనికి అంగీకరించింది. కానీ 2018లో జూ అనే వ్యక్తి కొండల గుండా చైనాలోకి ప్రవేశించాడు. కానీ చైనా పోలీసులు అతన్ని పట్టుకుని తిరిగి ఉత్తర కొరియాకు పంపారు. ఆ తర్వాత తెలిసిన విషయం ఏంటంటే కిమ్ జోంగ్ ఉన్ ఆ వ్యక్తిని మాత్రమే కాకుండా అతని కుటుంబం మొత్తాన్ని కూడా చంపేశాడు. ఇది తెలిసిన తర్వాత చైనా ఆ ఒప్పందాన్ని రద్దు చేసుకుంది. ఉత్తర కొరియాలో ఫ్యామిలీ పనిష్మెంట్ అనే భయంకరమైన చట్టం ఉంది. దీని ప్రకారం ఎవరైనా ఆ దేశం నుంచి పారిపోతే ఆ శిక్షను వారి కుటుంబం మొత్తం అనుభవించాలి. ఇందులో పసిపిల్లల నుంచి ముసలివారి వరకు అందరూ ఉంటారు. అంటే ఎవరైనా పారిపోయే అవకాశం ఉన్నా కూడా తమ కుటుంబం ప్రాణాలు ప్రమాదంలో పడతాయని భయపడి ఆ ప్రయత్నం చెయ్యరు. అలాగే ఈ దేశంలో రాత్రి వేళ ప్రయాణించడం పూర్తిగా నిషేధించబడింది. చీకట్లో
కాసేపట్లో ప్రజలు పారిపోయే అవకాశం ఉందని కిమ్ నమ్మకం. అందుకే రాత్రి పూట సరిహద్దుల వద్ద రైళ్లు కూడా తిరగవు. నిఘా కోసం సరిహద్దుల్లో అత్యాధునిక డ్రోన్లను కూడా వదిలాడు. ఉత్తర కొరియాలో మొత్తం 9 ప్రావిన్స్ ఉన్నాయి. కానీ ఏ ఒక్కరికి తమ సొంత ప్రాంతాన్ని వదిలి మరో ప్రాంతానికి వెళ్లే అనుమతి ఉండదు. ప్రజలు ఇతర నగరాలకు వెళ్తే అక్కడి నుంచి తప్పించుకుంటారని కిమ్ భయం. ఒకవేళ అత్యవసర పని ఉంటే ప్రభుత్వం నుంచి ట్రావెల్ పేపర్ తీసుకోవాలి. అది కూడా ఎన్నో విచారణల తర్వాతే ఇస్తారు. ఈ పేపర్ లేకుండా ఎవరైనా ప్రయాణిస్తూ పట్టుబడితే వారిని పారిపోయే వారి జాబితాలో చేర్చి కుటుంబం మొత్తాన్ని జైల్లో పెడతారు లేదా చంపేస్తారు. ఈ భయంతో ప్రజలు తమ నగరాన్ని కూడా వదిలి బయటకు రారు. సముద్ర మార్గం ద్వారా దక్షిణ కొరియాకు వెళ్లే అవకాశం ఉన్నప్పటికీ అక్కడ కూడా నేవీ నిఘా అత్యంత కఠినంగా ఉంటుంది. కిమ్ తన సముద్ర సరిహద్దుల వద్ద అధునాతన డిటెక్టర్స్ ను ఏర్పాటు చేశాడు. ఒకవేళ ఎవరైనా పడవలో వెళ్లినా సముద్ర తుఫానుల వల్ల ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉంది. కిమ్ పాలనతో విసిగిపోయి కొందరు మనుషులు పడవ లేకుండానే సముద్రంలోకి దూకేస్తారు. కానీ వారు కొద్ది దూరంలోనే మునిగిపోతారు. అయితే ఒక మత్స్యకారుడు మాత్రం 6 గంటల పాటు ఈదుకుంటూ దక్షిణ కొరియాకు చేరుకోగలిగాడు. కానీ అది ఒక అద్భుతం మాత్రమే, అందరికీ సాధ్యం కాదు. క్లుప్తంగా చెప్పాలంటే అక్కడి ప్రజలు ఒక ఊబిలో చిక్కుకుపోయారు. నిజంగా మనం భారతదేశంలో పుట్టడం ఎంతో గర్వకారణం. అయితే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చింటే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కు తప్పకుండా షేర్ చేయండి. అండ్ ప్రతి ఒక్కరూ కూడా జై హింద్ అని కామెంట్ చేయండి.